ఒక దిక్కు ముదురుతున్న ఎండలు, ఇంకో దిక్కు పెట్రోల్ బాధలు. పోలీస్ స్టేషన్లో ఎక్కి ఎక్కి ఏడుస్తున్న పిల్లలు. ఇట్లా ముచ్చట్లున్నాయి కానీ ముందుగల హెడ్లైన్స్. ఫుట్బాల్ ఆడిన మోడీ సారు, చిన్న పిల్లల కంటే సారుదే మళ్ళా జోరు. ఆస్తి పంజరంతోని అన్న బ్యాంకుకు చూపించిండు గల షెల్లల్ని సారుకు. స్టేషన్లా పిల్లలు నిడిచిపెట్టిన అవ్వయ్యలు, గా తీర్లో ఉన్నాయంట కొట్లాటలు. సిమ్ముగంటే పెట్రోల్ ఫ్రీ, గీ ముచ్చటిన్నాక అంటున్న వాటిన్ ఐడియా జీ. ఎప్పుడు కద్దరు బట్టలు వేసుకొని ఇక ఆ ఊరికి ఈ ఊరికి అందరు లీడర్లు తిరుగుతూనే ఉంటారు కదా. ఇక పదాని మూడు సరైతే ఇటు ఊర్లకు తిరగాలి, అటు బయట దేశాలకు తిరగాలి. ఊకే తిరిగి తిరిగి గల కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతాయి కానీ గ్రామాలు అయితే అస్సలు అభివృద్ధి కావు. ఇక ఎప్పుడు తిరుగుడేనా, నడమ నడమ జరగిట్లా ఆడుకుందామని పదాని మూడు సారు ఫుట్బాల్ ప్లేయర్ అయ్యిండు. మన దేశంలో సిక్కిం రాష్ట్రము ఏర్పడి గియాలటికి 50 ఏండ్లు అవుతున్నది. ఇక 50 ఏండ్ల పండుగ ఆడ చాలా గొప్పగా అయ్యింది. ఇక పండుగకు పదాని మోడీ సారు పోయిండు. ఇక పదాని మోడీ సారు పోయిండో లేదో, ఇక గడున్న చిన్న చిన్న పిల్లలతోని గిట్లా ఫుట్బాల్ ఆడిండు. అగో చూసిరు కదా, నవయుగ యువకుని లెక్కనే మొత్తం మీద అయితే సారు జబర్దస్త్ ఆడవాటే, మంచిగా గోళ్ళు గుట్ట కొట్టవాటే. ఈ గిట్లా మంచిగా చిన్నపిల్లలతోని ఫుట్బాల్ ఆడి మస్తు మురిసిండు. మళ్ళా ఇక అటెన్ కాళ్ళతోని మంచిగా ముచ్చట పెట్టిండు. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక అటెన్కా సిక్కిం రాష్ట్రం 50 ఏండ్ల పండుగల పాల్పంచుకున్నాడు. మనం బండి మీద పోతాంటే హెల్మెటో లైసెన్సో యాది మనిషి పోలీసులకు దొరికిపోతే సారు కాలు మొక్కుత సారు అని బతిమలాడితే జరా రూల్స్ పక్కకు పెట్టి పో బిడ్డ పో, గీ ఒక్కసారి పో అని అంటుండొచ్చును. కానీ బ్యాంక్ ఆఫీసర్లు గట్ల కాదు, వాళ్ళకు అన్ని పక్క ఉండాలి, లేకుంటే అంతే కథ. ఇక ఒడిశా రాష్ట్రంలో ఓ అన్న గల షెల్లలు కాలం చేస్తే ఆమె అకౌంట్లో ఉన్న పైసలు తీసుకొనికే గ్రామీణ బ్యాంకుకు పోయిండట. గా బ్యాంకులో ఉన్న ఆఫీసరు పక్కా మీ షెల్లలు కావాలని చెప్పిండట. ఎంత బతిమలాడినా కాళ్ళు మొక్కినా ఇన్లేడంట. ఇక ఆఖరికి చేసేది ఏం లేక ఈ ఆలోచన చేసిండు. అగో చూసిర్రా, ఒక అన్న కాలం చేసిన ఆమెను భుజాన వేసుకొని పోతున్నాడు. అగో ఉట్టి బొక్కలే మిలిగినాయి కదా. మరి గింతకి గీ అన్న గిట్లా ఎందుకు చేసిండంటే, గీ అన్న చెల్లెలు కాలం చేసింది. ఇక కాలం చేసినాక ఆమె అకౌంట్లో 19,000 రూపాయలు ఉన్నాయట. ఇక 19,000 రూపాయలు కావాలి సారు అని చెప్పి ఒడిశా రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుకు పోయిండు. ఇక ఇంకేమున్నది, మీ చెల్లెలు కాలం చేసింది, అట్లా ఇయ్యనికే రూల్స్ ఒప్పుకోవు, గా పైసలు ఇయ్యము అని చెప్పిండు. ఇక ఏం చేయాలో సమజ్గాక ఇక గదే బొందలగడ్డ కొయ్యి చెల్లెల్ని పాతిపెట్టిన దగ్గర ఇక మళ్ళా బొందంతా దొవ్వి గిట్ల బొక్కలతోని ఉన్న గల చెల్లెలి ఆస్తి పంజరాన్ని బ్యాంకుకు తీసుకుపోయి చూపించిండు. ఇయో గీమె మా చెల్లెలు మా పైసలు మాకు ఇవ్వాలి అని చెప్పి. ఇక ఇంకేమున్నది, బ్యాంకులు ఉన్న వాళ్ళందరూ మస్తు పరిశాన్ అయ్యిండ్రు. ఇక ఇంటుంటే చిత్రంగానే అనిపిస్తుండొచ్చును కానీ ఇక ఈ వార్త తెలిసినాక చాలా మంది మస్తు బాధపడ్డారు. ఎందుకంటే 19,000 రూపాయలు గలకు ఎంత అవసరమో, ఎంత బాధ ఉన్నదో, ఎంత పేదోళ్ళో అని చెప్పి. ఇగో ప్రయాణం చేసేటప్పుడు మోకానికి ఇంత పాన్స్ పౌడర్ వేసుకుంటే ఎట్లుంటుందో, వంట చేసేటప్పుడు వంట పక్కన పెట్టి టీవీ సీరియల్ చూస్తే ఎట్లుంటుందో, బండి నడిపేటప్పుడు తోవ్వపొట్టి పోయిన వాళ్ళని చూస్తే ఎట్లుంటుందో, కాకి బట్టలు వేసుకున్న గీ సారు పని కూడా ఇప్పుడు గట్లనే ఉన్నది. మళ్ళా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక నౌకరీలు వస్తలేవని చెప్పి చాలా మంది యూత్ బాధపడుతుంటే నౌకరు వచ్చిన సారు మటుకు గిట్ల చేస్తున్నాడు. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది.
మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే, ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే ఫోన్లో రీల్స్ చేయబట్టే ముఖ్యమంత్రి సార్ను ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు కలవాలంటే నన్ను కలవాలి ముందుగల్లా, ఇక గలకు పక్క కల్పిస్తా, గది మళ్ళీ నా రేంజ్ అన్నట్టు మొత్తం మీద అయితే వీడియోలు చేయబట్టే. ఇక మరి ఇప్పుడు ఈ వీడియో తీస్తే ఇంతకు ముందు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కూడా ఇప్పిస్తా అని చెప్పి ఫాలోవర్స్కు మాట కూడా ఇచ్చిండు మళ్ళా గిట్లా. చెప్పిన కదా అందరికి, ఎవరైనా సరే టికెట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పిన కదా, చేయండి ఖచ్చితంగా. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్ గుద్ద వగలలేంగాలే ఈరోజు చెన్నై ఇంటికి పంపించాలి. పక్కా ఈరోజు గెలిచింది సన్ రైజ్ అని పక్కా కోరుకుంటున్నా. ఈరోజు సన్ రైజ్ ఎవరైనా టికెట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా 2 టికెట్లు ఇస్తా. ఇంతకుముందు 3 ఇస్తా అని చెప్పిన, వీళ్ళకి 1 ఇచ్చేసిన, ఆల్రెడీ 2 ఉన్నాయి. రాండి ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి, ఆడ నేను స్టేడియంలో ఉన్నా డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఆడపిల్లలైనా సరే, నా చెల్లెలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాండి, టికెట్లు ఇస్తా. చూసిరు కదా, గిట్లా షీటికి మాటికి కానిస్టేబుల్ శరణ్ యాదవ్ రీల్స్ చేసుడుతోని సోషల్ మీడియాలో మస్తు ఫైర్ అవుతున్నారు చాలా మంది. ఇక పెద్ద ఆఫీసర్లు పెద్ద ఆలోచన చేసి సస్పెండ్ చేస్తేనే మళ్ళొకసారి అన్న రీల్స్ జోలికి రాడు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు కానిస్టేబుల్ అన్న వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, పనికి పోయినా, పండుగకు పోయినా, బడికి పోయినా, ఆఖరికి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. బయట నౌకరీలు చేస్తున్న మనకు ఇల్లు ఎట్లనో చిన్నపిల్లలకు అమ్మయ్య కూడా గట్లనే. ఇక 2-3 నిమిషాలు చిన్నపిల్లలకు అమ్మయ్య కనిపించకున్నా, అట్లనే అమ్మయ్యకు పిల్లలు కనిపించకున్నా పానం గుంజినట్టు అవుతుంది కదా. కానీ ఎవరికి గట్ల లేనే లేదు. ఆల్మొగలు కయ్యమాడి నడుమ పిల్లలను స్టేషన్ విడిచిపెట్టి పోయిర్రు. అగో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు పాపం ఆగమయ్యి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. మరి గిల అవ్వయ్య ఎక్కడ పోయిండ్రు అనుకోగలరు. ఇక గట్లా అనుకుంటే పరిశాన్ అయినట్టే. ఓ గిలను ఈడ ఇడిచిపెట్టిపోయింది గిల అవ్వయ్యనే. గల అవ్వయ్యకు లగ్గమైనాక ఊకే కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయట. ఇక కొట్లాటలు పంచాయతీలు అయినాక పోలీస్ స్టేషన్కి వచ్చి కోపంలో గీళ్ళ అయ్య ఒక దిక్కు పోయిండు, గల అమ్మ ఒక దిక్కు పోయింది. ఇక ఇంకేమున్నది, పాపం పిల్లలేమో పోలీస్ స్టేషన్లు ఉన్నారు. ఇక అమ్మ అయ్యా అని చెప్పి చాలాసేపు మస్తు ఎక్కిలు పెట్టి ఏడిచిర్రు. ఇక గడ పోలీసులు చూసి బాధపడి మొత్తం మీద అయితే గల అవ్వయ్యకు మళ్ళా ఫోన్ చేసి పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పిల్లలను క్షేమంగా అప్పచెప్పిండ్రు. చూసిరు కదా, చూస్తే పిల్లలు మస్తు హుషారున్నారు. అయినా గిట్ల పిల్లలను పోలీస్ స్టేషన్లో ఎట్లా వదిలిపోయిండ్రో ఏమో. మరి గింతకి గిదేడయ్యిందంటే కరీంనగర్ జిల్లాలో అయ్యింది. ఇక వెనకటికి ఈ షెన్లకెళ్ళి ఆ షెన్లో ఉండాలని పిలవాలంటే ఓ ఎల్లన్న, ఓ మల్లన్న అని పెద్ద పెద్ద కూతలు పెట్టి పిలిచేది. కానీ ఇప్పుడు ముంగలకెళ్ళి పోయేటోళ్ళను కూడా ఫోన్ చేసి పిలుస్తున్నారు. గంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఉట్టి ఫోన్లు మాట్లాడనికనే కాదు, ఏ పనులైనా ఏఐ టెక్నాలజీ ముంగలుంటున్నది. మరి ఏఐ టెక్నాలజీ ఎంత ముందు ఉంటే గంతకంటే 2 అడుగులు ముంగల సీఎం చంద్రాల సారు ఉంటాడు. అందుకే మళ్ళా ప్రపంచంలో ఏడలేని గూగుల్ సెంటర్ ఆంధ్రాకి వచ్చింది. ఇక గిప్పటి సంది విశాఖపట్నం అంటే చాలా మంది గుర్తుపట్టకుండొచ్చును. అవు మళ్ళా ఏఐ పట్నం అంటే టక్కున గుర్తుపడుతుండొచ్చును. అవు మళ్ళా విశాఖపట్నంలో గూగుల్ ఏఐ క్లౌడ్ కంపెనీకి అలా భూమి పూజ అయ్యింది. Google Cloud India AI Hub ground breaking ceremony here at Visakhapatnam, Tarluvada. A huge round of applause, ladies and gentlemen.
Let's make sure our guests behind us are able to hear your applause. ఇగో గిట్లా సీఎం చంద్రాలు సారు కేంద్ర మంత్రి సారు గూగుల్ ఏఐ క్లౌడ్ కంపెనీకి పునాది రాయి వేసిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే సీఎం చంద్రాలు సారు మంత్రి నారా లోకేష్ సారు మస్తు ఖుషి కాబట్టి ఈ కంపెనీతోని చాలా మంది నిరుద్యోగులకు నౌకరీలు దొరికినట్టే, మళ్ళా గట్లనే ఆంధ్ర పరపతి పెరిగినట్టే. ఇక సీఎం చంద్రాలు సారు మాట్లాడుకుంటా ప్రపంచమంతా గూగుల్ సెంటర్ను లెంకితే గూగుల్ సెంటర్ మటుకు మన ఆంధ్ర విశాఖపట్నంలో లెంకింది, గది మన రేంజ్ అని చెప్పి గీ లెక్కన మాట్లాడిండు. మళ్ళా Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సర్చ్ ఇంజన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజన్, బట్ గూగుల్ has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే విశాఖపట్నము మంచి పట్నము అని చెప్పవచ్చే. ఇక అటెన్క నారా లోకేశం సారు మాట్లాడుకుంటా అవతల పాటలను అరుచుకుంటా గీ మాట అన్నాడు. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నాం కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అగో ఇన్నరు కదా, మేము గూగుల్ కంపెనీలు తెచ్చినాం, గది మాది లెక్క. మన జిఎల్ వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ, 2 మిక్సీలు కొంటే ఒక మిక్సీ ఫ్రీ, 2 అంగులు కొంటే ఒక అంగి ఫ్రీ అని గిన్ని దినాలు చూసినాం. కానీ ఫోన్ సిమ్ కార్డులు కొంటే పెట్రోల్ ఫ్రీ అని చూడలేం కదా. ఇక నేను చూపిస్తా పాండి. నిన్న మొన్న పెట్రోల్ బంకులల్లో పెట్రోల్ పిరి చూసినాం, కానీ గిదెక్కడి కథ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల దమ్మపేటల ఒక సిమ్ కంపెనీ వాళ్ళు చాలా వెరైటీగా ఆఫర్ పెట్టిర్రు. మరిగా ఆఫర్ ఏదంటే ఎయిర్టెల్ సిమ్ కొంటే 350 రూపాయల రీఛార్జ్తోని మళ్ళీ మీదికెళ్ళి లీటరు పెట్రోల్తోని పిర్రీలు ఇస్తున్నాము అని చెప్పి బంపర్ ఆఫర్ పెట్టిర్రు. మళ్ళా ఇక ఇంకేమున్నది, గా సిమ్ తీసుకొనికే చాలా మంది పబ్లిక్ ఎగబడ్డారు. ఇక గిడికి వచ్చిన వాళ్ళందరూ ఇక సిమ్ కొంటే చాలు 350 రూపాయల రీఛార్జ్, అటెనక లీటరు పెట్రోలు, గింతకంటే ఏం కావాలి అని చెప్పి ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళా అయినా ఈ పొద్దు రేపు ఎన్నో ఆఫర్లు చూసినాం, కానీ గిసొంటి ఆఫర్ అయితే ఏడ చూడలే. ఇప్పుడు ఈ ఆఫర్ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా
మోటివేషన్ లేక నేను దినం 10 కొట్టంగా లేస్తున్నా, డిన్నర్ టైంలో టిఫిన్ చేస్తున్నా, టిఫిన్ చేసే టైంలో డిన్నర్ చేస్తున్నా అని దినం నెత్తి గుద్దుకునేటోళ్ళు ఈ మహాన్ భావుల మాటలంటే మార్పు పక్కా. నిన్న ఆంధ్ర యూనివర్సిటీ నూరేళ్ల పండుగ అయ్యింది కదా. గా నూరేళ్ల పండుగకు పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. అయితే గీ నూరేళ్ల పండుగలో మాట్లాడుకుంటా డైరెక్టర్ త్రివిక్రమ్ సారు గీ మాట చెప్పిండు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పోయిటరీ ఎక్కువ రాశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. అగో ఇన్నరు కదా, నేను కూడా గిదే యూనివర్సిటీలో చదివినా. నేను ఫిజిక్స్ కంటే లైబ్రరీలో ఉన్న పుస్తకాలే మస్తు చదివినా. అందుకే గీయాల గంత గొప్పగా ఆలోచన చేస్తున్నా అని చెప్పవచ్చే. ఇక అంతేకాదు, మార్కులే జీవితం కాదు, జీవితమే మార్కులు కాదు అని మంచి మంచి మాటలు చెప్పిండు. మళ్ళా యూనివర్సిటీలోనే 2 మాటలు ఉన్నాయి. డైవర్సిటీ ఒకటి ఉంది, యూనిజాన్ ఒకటి ఉంది. సో చాలా విభిన్నమైనటువంటి ఆలోచనల్ని ఒకే చోటకి కలిపి తీసుకొచ్చే ప్లేస్ని యూనివర్సిటీ అంటారని నా ఉద్దేశం. సో ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు నేర్చుకోవటం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని, లేదంటే మీకు కనబడం దాన్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం కాదు. మీ ఎదురుకుండానే ఉన్నదాన్ని మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడడం, దాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి చూపించటం. నాకు సంబంధించినంత వరకు నేనైతే ఇలా అర్థం చేసుకున్నాను. ఇన్నరు కదా, చాలా గొప్ప విషయం ఏంటంటే ఒకప్పుడు త్రివిక్రమ్ సారు కూడా ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పుడు గదే యూనివర్సిటీ నూరేళ్ల పండుగకు చుట్టం లెక్క పోయిండు. మళ్ళా ఇక క్రికెటర్ సచిన్ సారు కూడా ఇదే మాట చెప్పిండు, మంచిగా కష్టపడాలి, మంచిగా సక్సెస్ కావాలి అని చెప్పి. My innings, it is like a ship sailing through water to get to its destination. But the moment there are holes in the ship and the water starts seeping in, the ship starts sinking. And that is exactly what I'm trying to tell you, that external pressures will be there. You need to shut off. You need to stay focused on what you want to achieve in life. We come to internal pressure. Internal pressure is actively led by your conscious mind. When your conscious mind is moving ahead of the moment, it starts putting multiple scenarios in your head which are imaginary. Failure, consequences, disappointments, and all these things, they kind of freeze you. They increase the pressure. My advice to all of you, to stay focused, stay aware of what's happening around you, but don't let the external energies dominate what you want to be in life. ఇన్నరు కదా, ఒకటే దినంలా విజయం దక్కాలంటే దక్కదు అని అనబట్టే. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు పెద్ద మనుషులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఎవరు చూడు ఇదే వీడియోలు షేర్ చేస్తున్నారు. మళ్ళా మనుషులకు అరే కొంచెం అంటే కొంచెం కూడా మానవత్వం కూడా లేదు. అరే మొత్తం టెక్నాలజీతోని అన్ని దేశాలు ముంగలికి పోతుంటే మన తన మటుకు మూఢనమ్మకాలతోని నిమ్మకాయలతోని వెనకపోతున్నారు. ఈ ముచ్చటింటేనే నాకు మస్తు బాధ అయింది. ఇక చూస్తే మీకు కూడా ఎంత బాధ అవుతుందో.
అరెరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది, ఊకుంటేనేమో నష్టమవుతుంది అన్నట్టు గిదెక్కడి కథ. అరే గింత అన్యాయం ఉంటా అదుల్లా గీ పొద్దు రేపు. గీ అవ్వ ఉన్నది కదా పాపం, గీ అవ్వ వలవల ఏడవబట్టే కొడుకు ఆటో డ్రైవరు అప్పులు ఎక్కువైనాయని చెప్పి జీ విడిచిండు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో చింతకుంట గాంధీనగర్లా కిరాయికుంటున్నారు ఓ ఇంట్లో. ఇక కాలం చేసిండు కదా, కాలం చేసినాక కార్యం అయినాక మళ్ళీ ఇంటికి పోతారు కదా. ఇక ఇంటికి పోతే ఎక్కడిది మీరు ఇంట్లోకి ఎట్లా అడుగు పెడతారు అని చెప్పి ఇంటి పెద్ద మనిషి కిరాయికున్నోళ్లకు ధమ్కి ఇచ్చిండట. ఆటో డ్రైవరు కాలం చేసి అరే 15 దినాలు కూడా కాలేదు మీరు అప్పుడే ఇంట్లోకి వస్తారు, మా ఇంట్లోకి రాకుండి అని చెప్పి ఏడుంటారో ఉండుండి అని మస్తు బెదిరించిండట. మాకు ఇల్లు లేక ఇక్కడ లేక కిరాయి ఇల్లు ఉంటే దూరం ఉండ్రి మాకు ముట్టుడైపోయాక రాకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలంటే వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసినాం హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం, మా ఇంటి దగ్గరికి రాకుండా ఉంటే పిల్లల్ని తీసుకొని భార్య తీసుకొని ఏం లేకుండా వండుకుంటానికి గిన్నెలు కూడా లేకుండా పండుకుంటాను బట్టలు లేకుండా కూడా వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ బండలు ఎవరో రాత్రికి కొన్నాము, తెల్లారి ఒక ఆయన చూసి బట్టలు తీసుకొచ్చేసిండు వేసుకొని మా ఇంటికాడ బట్టలు మా ఉండగా మేము తెచ్చుకోలేక లోపలికి రానియలేక ఇక్కడ వండేసుకున్నాం. వండుకొని దోమలు ముక్కలు మొరుగుడు పిల్లలందరూ భయపడుతుంటే మేము అతుక్కలు వండుకుంటున్నాం సార్. ఇంతకని మేము ఇంకేం చెప్పలేదు, మా కష్టం చూస్తే వాళ్ళే తెలుసుకోవాలి అంతే. ఇక కిరాయి ఇంట్లోకేమో రానియకపాయే, బయట ఉందామంటే ఏడ జాగలేదాయే. ఇక ఏం చేస్తారు చెప్పుండ్రి. ఇక ఆఖరి కార్యం ఏడయ్యిందో గదే బొందలగడ్డకు 6 దినాల సంది గానే ఉంటున్నారు మళ్ళా. చూసిరు కదా మొత్తం మీద అయితే గిల పరిస్థితి గిట్లున్నది. అయినా గింత మానవత్వం లేకుండా మనుషులు గీపోద్దు రేపు ఎట్లుంటారు అని చెప్పి చాలా మంది మస్తు గరం అవుతున్నారు గీ ముచ్చట ఎరికైనాక. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగెళ్ళని అర్థలు, జిగెలున్నాయిలే. చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆలకు కలుద్దాం. నమస్తే.